శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషుల ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, ఎంతటి అదృష్టం! వృషభ రాశి వారి చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఫిబ్రవరి 11 తర్వాత వృషభ రాశి వారు 3 శుభవార్తలు వినబోతున్నారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో ఎంతో కాలం నుండి తీరవు అనుకున్న 2 కోరికలు తీరబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఎన్నో అద్భుతాలను చూడబోతున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాలలో అద్భుతాలు సృష్టించబోతున్నారు. అయితే వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ 3 శుభవార్తలేంటి? ఈ సమయంలో నెరవేరబోయే ఆ 2 కోరికలేంటి? మరిన్ని శుభవార్తలను పొందటం కోసం ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశిలో జన్మించిన వారు అందానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. ఎల్లప్పుడూ తమ అందాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటారు. ఇతరులు తమను మెచ్చుకోవాలని, తమ అందాన్ని పొగడాలని, తమ సౌందర్యాన్ని ఆరాధించాలని కోరుకుంటారు. వీరు సంగీతం పట్ల కూడా చాలా ఆసక్తిని చూపిస్తారు. ఈ రాశివారు ఇతరులను స్నేహితులుగా మార్చుకోవడంలో ఎంతో సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి వారైనా సరే వీరితో స్నేహంగా ఉండటానికి ఇష్టపడతారు. వీరి స్నేహితులు వీరితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవటానికి, అదేవిధంగా తమ సమస్యలు చెప్పుకోవటానికి ఇష్టపడతారు. ఈ రాశివారు స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. స్నేహం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి వెనుకాడరు. కొన్ని సందర్భాలలో వీరి ఆప్తమిత్రులే వీరిని మోసం చేస్తారు. తద్వారా వీరు మానసిక ఆందోళనకి గురవుతారు. తమ ప్రాణ స్నేహితులు ఎంతో మోసం చేసినప్పటికీ కూడా వారికి అపాయం కలిగించటానికి ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడరు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రయాణాలను చేయటానికి ఎక్కువ ఇష్టపడతారు. ఈ సమయంలో వృషభ రాశి వారు అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. ఇలా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీకెంతో కాలంగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తీరని కోరికలు ఈ సమయంలో తీరబోతున్నాయి. ఎన్నో రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యి నిరాశ చెంది ఉన్న ఈ రాశి వారికి అనుకూల సమయం రానే వచ్చింది. ఈ సమయంలో మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అయితే దీనికి మీ కృషి కూడా చాలా అవసరం అవుతుంది. ఇన్నాళ్ళు కష్టపడ్డాం కదా, ఏం ఫలితం లభించింది అని నిరాశ చెందగా ఈ సమయంలో మీరు భగీరథ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. భగీరథుడు గంగను భూమి మీదకి తీసుకురావటానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలైతే చేశాడో, అదేవిధంగా మీరు మీ కోరికలు తీర్చుకోవటానికి అన్ని విశ్వ ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. తద్వారా విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇలా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ఫిబ్రవరి 11 తర్వాత ఈ రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. అన్ని రంగాల్లోనూ అనుకున్న విజయాలను సాధిస్తారు. తమ కలలు నెరవేర్చుకోవడానికి పట్టువదలని విక్రమార్కుల్లా నిరంతరం కృషి చేసి అనుకున్న విజయాలను సాధిస్తారు. విద్యపరంగా వీరికి ఈ సమయంలో మధ్యమ ఫలితాలు ఏర్పడనున్నాయి. చదువు పట్ల ఏకాగ్రత తగ్గి ఇతర విషయాల పట్ల ఆసక్తి పెరగడం వల్ల పరీక్షల్లో అనుకున్న ఉత్తీర్ణత సాధించగలుగుతారు. అందువల్ల మీ యొక్క పూర్తి ఏకాగ్రతను చదువు పట్ల పెట్టి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం ద్వారా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో ఒక నిర్ణీతమైన ప్రణాళిక ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు సాధించాలనుకుంటున్న గమ్యాన్ని చేరుకోగలరు. ఉద్యోగం కోసం కావచ్చు, విదేశాలలో పై చదువు కోసం కావచ్చు, లేదా విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం కావచ్చు, ఈ సమయం అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపారపరంగా సానుకూల ఫలితాలు పొందబోతున్నారు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీ నూతన వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అయితే వ్యాపారం ప్రారంభించే ముందు పెట్టుబడి పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తక్కువ మొత్తంలో మాత్రమే పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించడం శ్రేయస్కరం. వ్యాపారం వృద్ధిలోకి వచ్చిన తర్వాత మీ పెట్టుబడిని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళడం వల్ల ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వ్యాపారం సజావుగా సాగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వాములను నమ్మవద్దు. మీకెంతో నమ్మకంగా ఉన్న భాగస్వాములు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు పెట్టుబడి పెట్టే విషయంలో భాగస్వాముల మాటలు నమ్మినట్లుగా నటించి తుది నిర్ణయం మీకు నచ్చిన విధంగా తీసుకోవటం మంచిది. విదేశాలలో వ్యాపారాన్ని వృద్ధి చేయాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన సమయం. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవ్వడమే కాకుండా లాభాలు తెచ్చిపెడతాయి. ఇది మీకు ఒక శుభ సమయంగా చెప్పవచ్చు. మీ వ్యాపారం వృద్ధి కావడమే కాకుండా మీకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. మీ బ్రాండ్కు సొసైటీలో ఒక మంచి పేరు కూడా లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఎంతో కాలంగా ఎన్నో పోటీ పరీక్షలకు హాజరవుతూ విఫలమవుతున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం రాబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలా అయినా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా ఈ రాశిలో చాలామందికి తమ క్వాలిఫికేషన్కు తగ్గ ఉద్యోగం లేదనే బాధ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మీ క్వాలిఫికేషన్కు తగిన ఉద్యోగం లభిస్తుంది. అలాగే మీరు పనిచేస్తున్న చోట మీకు గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. కెరీర్ పరంగా ఒత్తిడి అధికమైనప్పటికీ కూడా ఆ ఒత్తిడి మీకు సకాలంలో మంచి గుర్తింపును పొందటానికి ఉపయోగపడుతుంది. మీకు ఇచ్చిన పనిని సకాలంలో మీరు పూర్తి చేయటం ద్వారా పై అధికారుల మెప్పును పొందుతారు. నూతన ఉత్తేజంతో మీరు ఇచ్చిన టాస్కులను ఇచ్చిన సమయం కంటే కూడా ముందుగానే పూర్తి చేస్తారు. ఈ సమయంలో ఆర్థికపరమైన లాభాలు పొందుతారు. ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. వంశపారంపర్య ఆస్తులను వృద్ధి చేస్తారు. ఈ సమయంలో స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. గృహోపకరణ పనులు వేగవంతమవుతాయి. కుటుంబ భారాన్ని తలపైన వేసుకుని వివాహాన్ని ఆలస్యం చేసుకున్న ఈ రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్న భాగస్వామిని మీరు పొందగలుగుతారు. మీ జీవితంలోకి వచ్చే భాగస్వామి ద్వారా ఎన్నో ఆనందాలను పొందుతారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఎంతో కాలంగా ఏర్పడిన తగాదాలన్నీ తొలగిపోతాయి. ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఈ రాశి వారికి మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపటం ద్వారా మీకు మానసిక ప్రశాంతతతో పాటుగా నాకు ఒక తోడు ఉంది, తన ద్వారా నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకాన్ని మీరు పొందగలుగుతారు. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల చిన్నపాటి జాగ్రత్తలు చాలా అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ కూడా అవి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలుగా మారకుండా ఉండటానికి జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. వేళ్లకు ఆహారం తీసుకోవటం, సరైన వ్యాయామం, యోగా చేయటం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం లక్ష్మీ పూజ చేయాలి. లక్ష్మీ పూజ చేయటం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలను పొందుతారు. తద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా లలితా సహస్రనామాలను నిత్యం జపించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని సింధూరంతో అభిషేకించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయి. పక్షులకు చిరుధాన్యాలను, నీటిని ఆహారంగా పెట్టడం ద్వారా పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. బుధవారం నాడు విఘ్నేశ్వరుడికి బెల్లంతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా కార్యసిద్ధి జరుగుతుంది. ఈ సమయంలో మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు దుర్గామాత ఆలయానికి వెళ్ళి 41 సార్లు ప్రదక్షిణలు చేయటం ద్వారా మంచి జరుగుతుంది. సోమవారం శివాలయంలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి తేనెతో అభిషేకం చేయటం ద్వారా రాహుగ్రహ దోషాలన్నీ కూడా విముక్తి పొందుతారు. చూశారు కదండి, వృషభ రాశి వారి చిరకాల వాంఛ ఏ విధంగా నెరవేరబోతోంది. వృషభ రాశి వారి జీవితంలో వినబోయే ఆ 3 శుభవార్తలేంటి, ఈ సమయంలో నెరవేరబోయే ఆ 2 కోరికలేంటి, మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయటం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.